హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఎంతో మంచిగా యూజ్ అయ్యే హెయిర్ డై అనేది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కదా. హెయిర్ కలర్ అంటూ, గోద్రేజ్ అంటూ, అలా కాకుండా ఇట్లా ఇంట్లోనే ఆర్గానిక్గా హోమ్ మేడ్గా చేసుకున్నాం అనుకోండి, చాలా మంచి హెల్దీగా గ్రో అవుతుందన్నమాట హెయిర్ అనేది. 1/2 కిలో వెల్లుల్లి తీసుకున్న తర్వాత ఈ 2 వెల్లుల్లి మిగిలాయి. ఈ పొట్టు ఉంటుంది కదా వెల్లుల్లిది, ఈ పొట్టంతా నేను సపరేట్గా పక్కకు పెట్టాను అనమాట. వేస్ట్ చేయకుండా, అంటే పడేయకుండా 1/2 కిలో నుంచి వెల్లుల్లిపాయలు మొత్తం తీసుకొని ఈ పొట్టును మాత్రం వేస్ట్ చేయకుండా యూజ్ అయ్యేలాగా ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ వీడియోలో చూసేయండి, స్కిప్ చేయకుండా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ యూజ్ అయ్యేవి ఎన్నో ఉంటాయి ఛానల్లో, ముందు కూడా రాబోతున్నాయి. ఇలా ఒక కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలో వెల్లుల్లి పొట్టంతా వేసుకున్నాను. వేసుకున్న ఒక 2 to 3 మినిట్స్కి ఇట్లా మెల్లిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా స్టార్ట్ అయ్యే టైంలో కొంచెం స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మీరు డోర్స్ కానీ, కిచెన్ డోర్ ఉంటుంది కదా, వాటిని ఓపెన్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది, ఇంట్లోనే ఉండకుండా. ఆ తర్వాత అయితే ఏ స్మెల్ రాలేదు. తర్వాత మెల్లిగా ఒక 5 to 6 మినిట్స్కి ఇలా మెల్లిగా బ్లాక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా జస్ట్ ఒక 10 మినిట్స్లోనే రెడీ అయిపోయింది అనమాట హెయిర్ డై అనేది. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నాను. ఒకవేళ కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ, హై ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే 5 మినిట్స్లో అయిపోతుంది. 5 to 3 మినిట్స్లో. నేనైతే 1/2 కిలో వెల్లుల్లిపాయల నుంచి తీసిన ఈ పొట్టు మాత్రం కొంచెమే అయింది. మీరైతే ఒక 1/2 kg to kg ఉన్నప్పుడు తప్పకుండా తీసి పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే ఇది పాడయ్యేది కాదు కదా, అందుకోసమని చెప్తున్నాను. నేనైతే తీసిన తర్వాత జాలి గిన్నెలో వేసాను. ఎందుకంటే ఏవైనా డస్ట్ ఉంటుంది కదా, ఉల్లిపాయలకి ఏవైనా డస్ట్ ఉంటే పోతుందని నేనైతే దాంట్లో వేసి కాసేపు ఉంచి తీసాను అనమాట. ఇలా 5 to 6 మినిట్స్కి మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇలా బ్లాక్ అయిపోయిన తర్వాత నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ చేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటే మనకు పౌడర్ అనేది వస్తుంది. ఇలా బ్లాకిష్గా అవుతూ ఉంటుందన్నమాట. కొంచెం టైం పెరిగే కొద్దికి, మనం కలుపుకునే కొద్దికి. నేను గిన్నె నిండా అయ్యే వరకు తీసుకున్నాను. ఇది చూసారా ఇప్పుడు ఎంత అయిందో. తర్వాత స్టవ్ అనేది కట్టేసుకొని, చెప్పాను కదా మిక్సీలోకి వేసుకుంటానని, కాసేపు చల్లారిన తర్వాత వేసేసుకుంటాను. ఇలానే హెయిర్ డై అనేది ఛానల్లో ఇంకొకటి కూడా ఉంది. ఛానల్లో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసేయండి ఏంటనేది. అది ఓన్లీ పసుపుతో చేసుకోవచ్చు. ఇలానే న్యాచురల్గా ఇంట్లో హోమ్ మేడ్గా చేసుకునేటివి నేను చూపిస్తూ ఉంటాను ఛానల్లో. ఆల్మోస్ట్ మీకు ₹1 ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకునేవి ఉంటాయి. ఆడవాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఛానల్లో విజిట్ అయ్యి ఒక్క వీడియోనైనా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఏ వీడియో నచ్చినా లైక్ చేసి ఒక కమెంట్ అనేది చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ని. ఇలా మిక్సీ పట్టేసుకుంటున్నాను. కొంచెమే ఉంది కాబట్టి ఎక్కువగా నలగలేదు. కొంచెం ఎక్కువ ఉందనుకోండి త్వరగా నలిగిపోతుంది. ఇలా 3 times వేసుకున్నాను నేనైతే హై మోడ్లో పెట్టుకొని. చూస్తున్నారు కదా ఎంత వచ్చిందో అనేది. దీన్ని ఈజీగా పెట్టేసుకోవచ్చు తలలో. చూస్తున్నారు కదా బ్లాక్గా అయిపోయింది. ఇలా నేను స్ట్రైనర్లో కొంచెం పైన ఏదైతే పై పొట్టు ఉందో ఆ పొట్టంతా పై వరకే ఉంటుందని ఉంచేస్తున్నాను. అది పెట్టుకున్నా మనకి తలకి పట్టదు కాబట్టి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే బెటర్ కదా, అందుకోసమని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇలా వీక్లీ వన్స్ కానీ, లేదంటే మంత్లీ వన్స్ అయినా ఒకసారి చేసి పెట్టుకుంటే ఎప్పటికైనా మనం యూస్ చేసుకోవచ్చు. తలస్నానం చేసే ముందు కానీ, లేదంటే నైట్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇండికా, గోద్రేజ్ ఇలాంటి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తే మనకి స్కాల్ప్కి చాలా ఇబ్బంది అవుతుంది. అలానే జుట్టు అనేది రాలిపోతుంది, ఇంకా డాండ్రఫ్ కూడా ఎక్కువ వస్తుంది కదా. అలాంటి వాళ్ళు ఇలాంటి ఇంట్లోనే రెడీ చేసుకునేవి హోమ్ రెమెడీస్ యూస్ చేస్తే హెల్తీగా ఉంటుంది హెయిర్ అనేది. అలాగే ముందు వీడియోస్లో హెయిర్ గ్రోత్ గురించి, స్కిన్ కేర్ గురించి అన్ని వీడియోస్ రాబోతూ ఉంటాయి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో, క్యాస్టర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అంటే ఆముదం నూనె అలాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా హోమ్ రెమెడీస్ చేసుకోవడం వల్ల హెయిర్కి చాలా థిక్నెస్ అనేది పెరుగుతుంది, స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. అందుకోసమనే హోమ్ రెమెడీస్ మెయిన్గా యూస్ చేయాలంటారు హెయిర్కి. ఒకవేళ హెయిర్ అనేది పల్చగా ఉన్నా, థిన్గా అయిపోతున్నా, రాలిపోతున్నా ఇలాంటివి తప్పకుండా ట్రై చేయండి. ముందు వీడియోస్లో తప్పకుండా నేను హెయిర్ ఫాల్ గురించి చెప్తాను, అలానే డాండ్రఫ్ గురించి కూడా చెప్తాను రెమెడీస్ అనేవి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక లైక్ చేసి కమెంట్ చేయండి వీలైతే. చూస్తున్నారు కదా ఎంత బ్లాక్గా వచ్చిందో. ఇది డైరెక్ట్గా స్కాల్ప్ పెట్టేసుకొని ఒక 2 hours ఉంటే సరిపోతుంది, లేదంటే ఓవర్ నైట్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ డే తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.